ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే 23, 7 ఇవి ఇచ్చారు డేటా. ఈ డేటా ఎన్నిసార్లు ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో దీన్ని నేను అసెండింగ్ ఆర్డర్లో రాశాను. 3 3లు ఉన్నాయి, 4 1 6 1, 3 7లు ఉన్నాయి, 13 1 15 1 18 1 19 20, ఇవి కూడా 13 కౌంట్ చేస్తే సరిపోయి. సో ఇందులో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ వాల్యూ ఏమేమయ్యాయి? 3 3లు ఉన్నాయి, 3 7లు ఉన్నాయి, ఈ రెండే మోస్ట్ అక్కర్డ్. సో మోడ్ ఆఫ్ ద డేటా మనకి ఇప్పుడు ఏమైనట్టు? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3, 7. సో మనం రెండు ఇక్కడ వచ్చాయి కాబట్టి దీన్ని బై మోడల్ డేటా అంటాం అనమాట. బై మోడల్ డేటా అంటే ద్విబాహుళక దత్తాంశము. దీన్ని మనం యూని మోడల్ డేటా అంటాం అనమాట. ఒకే ఒకటి ఉంది కాబట్టి దీన్ని యూని మోడల్ డేటా అని చెప్పేసి అంటాం. ఏకబాహుళక దత్తాంశము. మరి త్రిబాహుళక దత్తాంశము ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. రైట్. ఇందులో చూస్తే మన థర్డ్ వన్ చూస్తే మనకి ఇందులో ప్రతిదీ కూడా 3 times రావడం జరిగింది. సో వాట్ వీ కెన్ సే అంటే అన్నీ ఏ దానికంటే ఎక్కువ సార్లు ఏది రాలేదు కదా, అంటే అన్నీ ఒకేలాగా వచ్చాయి. బట్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ వాల్యూ ఏమీ లేదు కదా, ఎందుకంటే అన్ని మోస్ట్ కాదు, అన్ని సమానంగా ఉన్నాయి. మోస్ట్ అకరెన్స్ ఇస్ నో. సో దీని తాలూకు మోడ్ లేదు. సో నో మోడ్ అన్నమాట. అంటే ఒక దత్తాంశానికి మనం చూస్తే ఏమనుకుంటారు? 2 3 4 5 6 ఇవన్నీ కూడా దీనికి మోడే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉందనుకో 1 అని, అప్పుడు వీటికి 2 3 4 5 6 పెట్టుకుంటాం. ఎందుకంటే 1 అనేది ఒకసారి ఉంది, మిగతావన్నీ మోస్ట్ అకరెన్స్ ఉంది కాబట్టి. సో ఈ డేటాకి మనకి మోడ్ చెప్పలేము. అంటే ఇప్పుడు అన్ని సమానంగా ఉన్నప్పుడు దానికి మోడ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దిస్ ఇస్ నో మోడల్ డేటా. రైట్. సో వీ కెన్ సే దట్ ఫ్రమ్ దిస్ some data has unimodals and some data are bimodal data and some data are no mode. అంటే మోడ్ లేకుండా కూడా డేటా ఉండొచ్చు. రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కోసం, ఈజ్ ద మోడ్ ఆల్వేస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ డేటాకి మోడ్ ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. యాక్చువల్గా దీని సెంటర్లోని మనకి ఇది 3 ఉంది, ఇది 12 ఉంది. 6 అనేది 3కి దగ్గర కానీ సెంటర్లో లేదు కదా. సో మోడ్ మేబీ ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే రైట్, ఈజ్ ద మోడ్ ఆల్వేజ్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద డేటా అంటే సెంటర్ ఆఫ్ ద డేటా మనకి ఉండదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. రైట్. నెక్స్ట్ వన్, డస్ ద మోడ్ చేంజ్ ఇఫ్ అనదర్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ టు ద గివెన్ డేటా. సో ఒక డేటాకి మనము ఒక అబ్జర్వేషన్ ఎనదర్గా ఒకటి యాడ్ చేయడం వల్ల డేటా తాలూకు మోడ్ మారుతుందా మారదా అని అడిగాడు. దీనికి మనము ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పుకుందాం. గివెన్ ఎగ్జాంపుల్ కూడా అని అడిగాడు కాబట్టి అండ్ కామెంట్ అన్నాడు. సపోజ్ ఈ డేటాని మనం తీసుకుందాం. ఈ ఫస్ట్ డేటా 3 4 5 6 6 6 7 9 10 10 11 12. ఈ డేటాకి నేను ఏదో ఇంకొక వాల్యూ 13 యాడ్ చేశాను. 13 యాడ్ చేస్తే అప్పుడు ఈ డేటా తాలూకు మోడ్ అనేది మారదు. ఎందుకంటే ఇక్కడ 13 యాడ్ చేసిన 13 ఒకటే ఉంది కాబట్టి 6లు 3 ఉన్నాయి కాబట్టి దీని మోడ్ 6 గానే ఉంటుంది. నేను 13 యాడ్ చేయకుండా 2 ఉన్నటువంటి 10 ఉన్నటువంటి మరో 10 యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైంది? మోడ్ 6, 10 రెండింటి కింద మారిపోయింది. 6 and 10. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 10s ఉన్నాయి, ఇక్కడ ఒక 10 ఉంది. సో 3 10s ఉన్నాయి, 3 6 ఉన్నాయి. సో దీని డేటా మారింది. అంటే మనం యాడ్ చేసిన నెంబర్ను బట్టే ఒక్క నెంబర్ యాడ్ చేసినా సరిపోతుంది, మోడ్ మారచ్చు, ఒక్కొక్కసారి మారకపోవచ్చు. అంటే ఏదైతే హైయెస్ట్ మోడ్ అకరెన్స్ వాల్యూ ఉందో ఆ నెంబరుకి పక్కన మరొకటి ఏదైనా, సపోజ్ ఇందులో 6 యాడ్ చేసాం అనుకో, అప్పుడు కూడా మారదు. ఎందుకంటే మళ్ళీ మోడ్ 6 గానే ఉంటుంది. సో మోడ్ అనేది మారాలంటే మనం ఏదైతే హైయెస్ట్ వచ్చిందో దానికి నెక్స్ట్ హైయెస్ట్ ఏదైతే ఉందో దానికి ఆ నెంబర్ని యాడ్ చేసామంటే మోడ్ మారే అవకాశం ఉంటుంది. మిగతా నెంబర్లు ఏవి యాడ్ చేసినా మోడ్ మారకపోవచ్చు. సో ఒక నెంబర్ని యాడ్ చేయడం వలన మనం దీనికి ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు? ఇఫ్ యూ యాడ్ అన్ అబ్జర్వేషన్ టు ద గివెన్ డేటా, మోడ్ మే బి చేంజ్డ్ ఆర్ మే నాట్ బి చేంజ్డ్. మే బి చేంజ్డ్, మే ఆర్ మే నాట్ బి చేంజ్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద అబ్జర్వేషన్ దట్ యూ యాడెడ్ అనమాట. మనం ఏదైతే యాడ్ చేసామో దాని మీద ఆధారపడి. If the maximum value of the observation is changed to 8 in example 4,
కామెంట్ ఆన్ దిస్ అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4లో ఇది డేటా అండి. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 6 అండి. దీన్ని నువ్వు 8 చేసావండి. 8 చేయడం వల్ల మోడ్ మారిందా? మోడ్ 2 ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్యూని మార్చడం వల్ల మోడ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. నో చేంజ్ ఇన్ దట్ డేటా మోడ్. నో చేంజ్ ఆఫ్ మోడ్ in that data. If we add maximum value raise it to 8 అన్నమాట. ఒక ఇచ్చిన అబ్జర్వేషన్ మ్యాక్సిమం సపోజ్ ఇదే కానీ దీని తాలూ మ్యాక్సిమం వాల్యూ కానీ మోడ్గా ఉందనుకంటే ఇక్కడ 2 ఒకసారి వచ్చి 6 ఏమో 4 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది అనుకో, అప్పుడు 6ని 8 చేసావు అనుకో, ఒక 6ని 8 చేసావు, అప్పుడు మోడ్ ఏమైపోద్ది? మారిపోయే అవకాశం ఉంటుంది. లేదు 3 6ని 8 చేసావు అనుకో, మ్యాక్సిమం వాల్యూస్ మూడింటిని, అప్పుడు మోడ్ కూడా 8 కింద మారుతుంది. సో అది స్పెషల్ కేసు. సో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటే సరిపోతుందంటే, ఇఫ్ ద మ్యాక్సిమం వాల్యూ చేంజ్ దెన్ ద మోడ్ మే నాట్ బి చేంజ్ అనమాట. మోడ్ చేంజ్ అవ్వదు 99%, ఏదో ఒక్క కేసులో తప్ప. సో దిస్ ఈస్ ద డూ దిస్. నౌ వి గో టు రైట్. మనం ఇంతవరకు ఒక రా డేటాకి మోడ్ కనుక్కోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చూద్దాం. అవర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక తీసుకుంటే ఇందులో 2, 3, 5, 7, 9 అనేవి మార్క్స్ అండ్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇది. ఇందులో హైయెస్ట్ ఏది వచ్చిందండి? 5 అనేది 8 టైమ్స్ వచ్చింది. సో దీని తాలూకు మోడ్ మనం ఏమని చెప్పుకోవచ్చు? 5 ఈజ్ ద మోడ్ అనమాట. మనం ఈజీగా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? సో దట్ ఈస్ ద అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. వీ కెన్ ఈజీలీ చెక్ ద మోడ్ బై సీయింగ్ ద టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. దీన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దీన్ని నీకు డైరెక్ట్ గా చెప్పడానికి అవ్వదు, మోడల్ క్లాస్ మాత్రమే చెప్పగలం డైరెక్ట్ గా. సో 20 30 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. ఏమవుతుంది? ఇది మోడల్ క్లాస్. ఎందుకు అంటే ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న తరగతి. సో ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఈజ్ ద మోడల్ క్లాస్. అంటే అందులో ద మోడ్ ఈజ్ అక్కర్స్ ఇన్ దిస్ క్లాస్ ఇంటర్వెల్ అని మనం చెప్పగలం. సో దిస్ ఈస్ ద మోడల్ క్లాస్. బట్ వీ కాంట్ సే ద వాల్యూ, అంటే మిడ్ వాల్యూ తీసుకోవడానికి అవ్వదన్నమాట. సో మరి దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీ ఫైండ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఇందులో ఏదేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ L is the lower boundary of model class. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే L అనేది ఇది లోవర్ బౌండరీ. ఈ క్లాస్ మోడల్ క్లాస్ 20 30 కాబట్టి ఈ 20 30 మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ ఎంత అవుతుందండి? ఇక్కడ మనకి 20 అవుతుందండి. అలాగే H సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ లేదా హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ లేదా లెంత్ ఆఫ్ ద మోడల్ క్లాస్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే మనకి ఈ మోడల్ క్లాస్ హైయర్ అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ. 30 minus 20 that is 20. So the size of the model class is 20. And F1 frequency of the model class. 20 30 model class యొక్క frequency ఎంత? 7. So F1 is equal to మనకి ఎంత అవుతుంది? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కి 7 అవుతుంది. And F0 frequency of the preceding model class. దీని యొక్క ముందున్న మోడల్ క్లాస్, ఇది ముందున్న బాహుళక తరగతి అంటాం దీన్ని. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ 3 అన్నమాట. సో ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F0 అవుతుంది. అంటే ఇది F0, ఇది F1, ఇది F2. సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. సో హియర్ MC మీన్స్ మోడల్ క్లాస్ అన్నమాట. సో దిస్ ఈజ్ F2, దట్ ఈస్ 30 40 ఈజ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్. సో బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ in this formula we get the mode of the given data. ఓకే, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం దీన్ని. తీసుకోవచ్చు ఇక్కడ. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ ఈక్వల్ టు L బదులుగా ఎంత తీసుకోవాలి? 20 ప్లస్ F1 మైనస్ F0. F1 ఎంత అండి? 7 మైనస్ F0 ఎంత? 3. 7 మైనస్ 3 బై 2F1 2 into 7 minus F0 3 minus F2 4 into H, that is 10. Okay, this is the product. This is equal to 20 plus 7 minus 3 4 by 2 7s are 14 minus 7 into 10. So this is equal to 20 plus 40 by 14 minus 7 and 7. So 20 plus 7 5s are 35.5
7 7 are 49, 10 under 7 1 are 7. So 25.71 is the mode for this. సో 25 మనం తీసుకోలేదు ఇక్కడ. 25 అనేది దీని యొక్క మిడ్ వాల్యూ అవుతుంది, క్లాస్ మార్క్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు మోడ్ ఎంత వచ్చింది? 25.71. ఆల్వేజ్ మోడ్ మస్ట్ బి ఇన్ దిస్ మోడల్ క్లాస్ ఓన్లీ అని మనం కూడా గమనించగలం అనమాట. సో దిస్ ఈస్ ద మోడ్ ఫార్ములా అండ్ ద టెన్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. L, lower boundary of the model class. H, size of the model class. F1, frequency of the model class. F0, frequency of the preceding model class. F2, frequency of the succeeding model class. So చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ కోసం. ఫార్ములా అండ్ ద టెన్స్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ఫార్ములా, మోడ్ ఫార్ములా. ఎగ్జాంపుల్ 5 ఒకసారి చూస్తే, ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 హౌస్ హోల్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ హౌస్ హోల్డ్. అంటే ఒక ఏరియాలో ఒక స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఒక ఫ్యామిలీ సైజ్ అంటే 1 to 3 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. సో ఎన్ని ఉన్నాయి అంటే 1 to 3 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? 3 to 5 ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని? 5 to 7 ఎన్ని? 7 to 9 ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని? 9 to 11 ఉన్నవన్నీ అని అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వేషన్ కి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్కువ మెంబర్స్ పలానా ఏ నెంబర్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న మోడ్ కలిగినట్టు, అంటే 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయా, 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయా మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 3 to 5 ఫ్యామిలీ సైజులో 8 మెంబర్స్ ఉండడం జరిగింది. సో మనం దీనిని ఎలా తీసుకోవచ్చు అంటే మోడల్ క్లాస్గా తీసుకోవచ్చు. సో మోడల్ క్లాస్ మనకి ఏమవుతుంది ఇక్కడ? 3 to 5. సో దెన్ లోవర్ బౌండరీ ఎంత అవుతుందండి? 3 is the lower boundary of the model class. అండ్ హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత అండి? 5 minus 3. ఈ వెనక మనకి బౌండరీసే కాబట్టి 5 minus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. హైట్ మనకి తెలిసిపోయింది. మరి F1 frequency of the model class graph, this is F1 and this is F0 and this is F2. F0, F1, F2 అన్నమాట. సో F0 is equal to 7, F1 is equal to 7, 8 and F2 is equal to 2 అన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఇందులో సూత్రం వేసి దాంట్లోనే ప్రతిక్షేపిద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా అంటే మనకి మోడ్కి ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 by 2F1 minus F0 minus F2 into H. ఇందులో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామండి. L బదులుగా ఎంత వేసుకోవాలి? 3 plus F1 8 minus 7 by 2F1 2 into 8 minus F0 minus F2 into H. So this is equal to 3 plus 1 by 16 minus 9 into H is equal to 2. Okay, this is equal to 3 plus 1 by అంటే 2 by 1 into 2 by 16 minus 9 ఎంతండి? 5 7 2 by 7. సో 2ని 7 తో మనం డివిజన్ చేస్తే 0.7 2s are 14. సో మళ్ళీ ఇంకా 6 ఉంటుంది. 7 8s are 56. సో 0.28 వస్తుందండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 plus 0.28. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.28. అంటే 3.28 ఫ్యామిలీస్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 3.28 అంటే మనకి మోడల్ క్లాస్ 3 to 5 కదా, దీని మిడ్ వాల్యూ అయితే 4 అయి ఉండేది. బట్ దాని తాలూకు మోడ్ అనమాట 3.28 అంటే 3 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయని మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, మనం ఎగ్జాంపుల్ 6ని ఒకసారి గమనిస్తే, ద మార్క్స్ distribution of 30 students in mathematics examination are given in the adjacent table and find mode and compare and interpret mode and mean. అంటే మీన్ మనం ఎగ్జాంపుల్ 1లో సేమ్ ప్రాబ్లంకి మనం కనుక్కున్నామండి. అక్కడ మనకి మీన్ ఎంత వచ్చిందంటే మీన్ ఆఫ్ దిస్ 62.0 అని మనకి ఎగ్జాంపుల్ 1లోని మనం చేసామండి. సో దిస్ ఈజ్ ద
మీన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 1. సో అక్కడ మనం xi ఫైండ్ అవుట్ చేసి fi xi చేసి చేయడం జరిగింది. ఓకే, సో నౌ వి ఫైండ్ మోడ్. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఫార్ములాలో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని రాసుకోవాలి. ఎల్ లా ఫస్ట్ మోడల్ క్లాస్ రాసుకోవాలండి. ఫస్ట్ వాట్ ఈజ్ మోడల్ క్లాస్? ఓకే, చెప్పండి మోడల్ క్లాస్ ఏదవుతుంది? ఎస్, మోస్ట్ అకరింగ్ ఫ్రీక్వెన్సీ ఇందులో ఏది ఉంది? 7 కాబట్టి 40, 55 అనేది మనకి మోడల్ క్లాస్ అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, ఈ మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ అంటే క్లాస్ సైజ్ ఎంత అండి? 55 minus 40, that is equal to 15. 15 is the size of the class. And F0, F1 and F2 are these values. Okay, F1 is the frequency of the model class, that is 7, and F0 is the frequency of the preceding model class, that is 3, and F2 is the frequency of the succeeding model class, that is 6. So mode is equal to మనకి ఫార్ములా ప్రకారం ఏంటండి? L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. Okay, by substituting the values we get 40 plus F1 minus F0 means 7 minus 3 by 2F1 into 2 into 7 minus 3 minus 6 into H value 15. Okay, so by getting simplifying this, we get 4 by 14 minus 9. 14 minus 9 ఎంత అండి? 4 by 14 minus 9. 14 minus 9 ఎంత? 5 into 15. 5 1s 5 3s. 3 4s are 12. So 40 plus 12, that is equal to 52. So this is the mode of the given data. So what we interpret? ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? Okay, mode means the most occurring mark. So 52 మార్క్స్ అనేవి ఎక్కువ మంది స్టూడెంట్స్ కి వచ్చాయన్నమాట. సో ద మోస్ట్ అకరింగ్ మార్క్ ఈజ్ 52. అంటే ఎక్కువ మందికి 52 మార్కులు రావడం జరిగింది. ఓకే, అండ్ ద యావరేజ్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ 62. ద యావరేజ్ మార్క్ ఈజ్ 62 అన్నమాట. సో దట్ ఈస్ ద ఎక్కువ మందికి వచ్చిన మార్కు 52, బట్ యావరేజ్ చేస్తే 62 వచ్చింది. సో మోడు మీను రెండు ఒకే దగ్గరికి రావాలంటే దే నో నీడ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మోడ్ అండ్ మీన్ ఆర్ నియరెస్ట్ వాల్యూస్. ఆ రెండు సమానంగా రావాల్సిన లేదంటే దగ్గరగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్ పెట్టామండి. ఎగ్జామ్ పెట్టినప్పుడు కొంతమందికి 2 2 3 4 వచ్చి ఎక్కువ మందికి 8 వచ్చాయి అనుకోండి, అండ్ 9 10 వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకి 8 అనేది మోడ్ అవుతుంది, బట్ యావరేజ్ కడితే మనకి 6 5 రావడం అనేది జరుగుతుంది. సో మోడ్ ఈజ్ ద ఎక్కువ మందికి వచ్చిన వాల్యూస్, ద మోస్ట్ అకరింగ్ వాల్యూ, అండ్ మీన్ ఈజ్ ద యావరేజ్ వాల్యూ. సో దిస్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్. వీ కెన్ ఇంటర్ప్రెట్ ద మోస్ట్ అకరింగ్ మార్క్ ఈజ్ 52 అండ్ ద యావరేజ్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ 62. ఇక్కడ థింక్ డిస్కస్ ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది. యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్ అండ్ దిస్ ఈస్ సెకండ్ సిచ్యువేషన్. ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఫస్ట్ వన్ మీనింగ్ ఏంటండి? సరాసరి మార్కు వచ్చిన విద్యార్థులకి ఎంత. సెకండ్ వన్ ఎక్కువ మందికి ఏ మార్క్ వచ్చింది. సో మనకి దాని అర్థమే చెప్తుంది. ఫస్ట్ ది మీన్ అని చెప్తుంది, సెకండ్ వన్ ఏమో మనకి మోడ్ అని చెప్తుంది. మీన్ ఎందుకంటే యావరేజ్ మార్క్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయడం, ఎక్కువ మందికి వచ్చిన మార్క్ ఫైండ్ అవుట్ చేయడం అంటే మోడ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో ద సిచ్యువేషన్స్ వాట్ డూ యూ ఫైండ్ ఇన్ ద ఫస్ట్ సిచ్యువేషన్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్. యావరేజ్ మార్క్ మీన్స్ ద మీన్ ఆఫ్ ద డేటా. వాట్ డూ యూ ఫైండ్ ఇన్ సెకండ్ సిచ్యువేషన్ అంటే మోడ్. సో ఇట్ ఈస్ క్లియర్. ఇన్ సెకండ్ సిచ్యువేషన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ద మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఏ మార్క్ వచ్చిందంటే మోడ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వస్తే కెన్ మోడ్ బి క్యాల్కులేటెడ్ ఫర్ ద అన్ఈక్వల్ సైజెస్ ఆఫ్ క్లాసెస్? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఇలా ఉన్నాయండి. 0 to 10, 10 to 15, 15 to 30, 30 to 40, 40 to 50 అని ఉంది. ఇప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ మనకి
2 5 7 8 2 అని ఇలా ఉందండి. ఓకే, మరి ఈ సందర్భంలో దీనికి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. 30 40 అనేది మోడల్ క్లాస్. ఇది L అవుతుందండి. ఓకే, ఇది F1, ఇది F0, ఇది F2. ఓకే, ఇంకా H హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏం తీసుకుంటాం? H is equal to here 40 minus 30, that is equal to 10. సో దీని యొక్క హైట్ అయితే 15 అండి. దీని యొక్క 5. దీని యొక్క హైట్ అయితే 10 సైజు. దీని యొక్క సైజ్ ఏమో 15. ఓకే, దీని యొక్క సైజ్ ఏమో 10, దీని యొక్క సైజ్ కూడా 10. సో డిఫరెంట్ క్లాస్ సైజెస్ ఉన్నప్పటికీ కూడాను మనము ఈ ఫార్ములాను వాడి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అనే ఫార్ములాలో L బదులుగా మనము దీన్ని లోవర్ బౌండరీ 30 ప్లస్ F1 మైనస్ F0 మీన్స్ 8 మైనస్ 7 1 2F1 అంటే 2 into 8 minus F0 minus F2 into H, that is 10. So this is equal to 30 plus 10 by 16 minus 9 అంటే 7 అండి. 10 by 7 అంటే 10 ని 7 తో డివైడ్ చేస్తే 7 1 are 7 3 7 4 are 28. ఓకే, 1.4 నియరెస్ట్ వాల్యూ అనుకుందాం. 30 plus 1.4 that is equal to 31.4. This is in the model class. So in this way we can find the mode for unequal sizes of classes also. Okay, now we move to exercise 14.2 first question. Right, first question చూస్తే the age of the patients admitted in a hospital during a year. ఒక సంవత్సర కాలంలో ఒక హాస్పిటల్లో లెక్కలు తీసుకుంటే 5 to 15 ఏజ్ 6, 15 to 25 11, ఈ విధంగా అడ్మిట్ అయిన నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనకు డేటా ఇవ్వడం జరిగింది. దీనికి ఫైండ్ మోడ్ అండ్ మీన్ అని చెప్పేసి అడిగాడు అనమాట. దీనికి మోడ్ మరియు మీన్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ కంపేర్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేయమని వ్యాఖ్యానించమని చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం, నెక్స్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కంపల్సరీగా క్లాస్ రిప్రజెంటేషన్ కావాలి. క్లాస్ రిప్రజెంటేషన్ అంటే క్లాస్ మార్క్, దట్ ఈజ్ ఈ రెండింటితో ఒక సమ్ లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 వేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ 20 30 40 50 అండ్ 60. ఓకే, xi మైనస్ ఏ మనం ఇక్కడ ఉన్నటువంటి 6 వాల్యూస్లో ఏదైనా తీసుకోవచ్చు, 30 కానీ 40 కానీ. మనము 40ని ఏ కింద తీసుకుందామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 40 తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఏ. రైట్, ఇప్పుడు xi మైనస్ ఏ 30 మైనస్ 10 మైనస్ 40 మైనస్ 30 20 మైనస్ 40 మైనస్ 20 మైనస్ 10 0 10 20 వస్తుందండి. ఇప్పుడు di ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది ఈ క్లాస్ తాలూకా హైట్ ఎంత అండి? 10. సో 10 కాబట్టి 35 మైనస్ 45 మైనస్ 35 10 కాబట్టి దీన్ని 10 తో డివైడ్ చేస్తే మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2. fi ui మైనస్ 18 మైనస్ 22 మైనస్ 21 0 14 5 2 10. సో సిగ్మా fi ui అంటే ఇవే యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలిపితే 40 మైనస్ 40 మైనస్ 21 మైనస్ 61 ప్లస్ 14 ప్లస్ 24. సో 11లో 4 తీస్తే 7, ఇక్కడ 5లో 2 తీస్తే 3, మైనస్ 37 is the sigma fi ui value is minus 37. So here we have to find the sigma fi also. 6 plus 2 8, 8 plus 7 15 plus 5 20, 2 plus 3 5, 5 plus 3 8. సో 80 పేషెంట్స్ తాలూకా డేటా ఇదన్నమాట మనకి. సో మనకి ఏంటి ఫార్ములా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్లో. సో ఏ ఏమో 40 ప్లస్ సిగ్మా fi ui వాల్యూ మైనస్ 37 బై సిగ్మా fi వాల్యూ ఏమో 80 ఇంటూ హెచ్ వాల్యూ ఏమో 10. సో 0 0 10 8 క్యాన్సిల్ అయిపోతే 8 తో డివైడ్ చేస్తే 40 మైనస్ 8 4 are 32. ఓకే, 5 ఉంటుంది, 8 6 are 48 అండ్ 2 ఉంటుంది, 8 2 are 16, 8 5 are 40. సో ఏమవుతుంది? ఇది 40లో 6.25 తీసిస్తే
డివిజన్ చేద్దాం చూడండి, సబ్ట్రాక్షన్. దీంట్లోంచి 4.625 తీస్తే 5, 9లోంచి 2 పోతే 7, ఇక్కడ 9లో 6 పోతే 3, ఇక్కడేమో 9లోంచి 4 తీస్తే 5. సో 35.375. ఓకే, దిస్ ఈస్ ద మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రఫ్ చేసి మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఏ టేబుల్ ఉంటే సరిపోతుంది? ఏజ్ అండ్ పేషెంట్స్, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఉంటే సరిపోతుంది. రైట్, మోడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మోడల్ క్లాస్. వాట్ ఈస్ ద మోడల్ క్లాస్ అంటే ఇక్కడ 3545 is the model class because highest frequency ఉంది. సో మోడల్ క్లాస్ మనం అబ్జర్వ్ చేస్తాం. మోడల్ క్లాస్ is equal to 3545. సో L is equal to 35 lower boundary and length of the model class, size of the model class ఏమో 10. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇది F0, F1 and F2. సో F0 ఏమో 21, F1 ఏమో 23 and F2 is equal to 14. సో మోడ్ ఫార్ములా ఏంటండి? L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. By substituting the values we get 35 plus F1 minus F0 23 minus 21 by 2 F1 2 into 23 minus F0 minus F2 into H is 10. Okay, 35 plus 23 minus 21 2 23 ఏమో 46 లో నుంచి 21 plus 14 35 ని తీసేస్తే 11 మనకి రావడం జరుగుతుంది by 11 into 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 35 plus 20 by 11. ఓకే, 20 ని 11 తో డివిజన్ చేస్తే 11 1s are 11, 9, 0, 11 8s are 88. సో 2, 11 1s are మళ్ళీ 11. So 1.81. So 35 plus 1.81. This is equal to 36.81. This is the mode of the data. And the mean of the data is 35.375. What you interpret? నువ్వు ఏం చేయగలవు ఇంటర్ప్రిటేషన్ అంటే the average marks, the average age of the average age of patient is 35.375 and most occurring patient age is 36.81. okay, the most occurring patient age is 36.81 and the average patient age is 35.375 అని మనము చెప్పగలం అన్నమాట. ఓకే ఓకే సెకండ్ క్వశ్చన్ చూస్తే లైఫ్ టైమ్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇక్కడ టేబుల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ అవర్స్ 20 అవర్స్ పనిచేసే బల్బ్స్ ఎన్ని 10 అలా ఇచ్చాడండి. అండ్ ఫైండ్ ద మోడల్ లైఫ్ టైం అంటే మోడల్ లైఫ్ టైం అంటే ఎక్కువ బల్బులకి ఎక్కువ బల్బులు ఎన్ని అవర్స్ పనిచేస్తున్నాయి, ద మోస్ట్ అక్కరింగ్ అవర్స్ ఆఫ్ బల్బ్స్ అనమాట. ఎక్కువ బల్బ్స్ ఎన్ని అవర్స్ పనిచేస్తాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ to find the mode of the data we have to identify the model class, the most occurring frequency. The most occurring frequency is 61, so 68 is the model class. So model class మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది, అది 60 80. సో వెంటనే మనకి L లోవర్ బౌండరీ 60 అవుతుంది అండ్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 20. ఓకే, సో we can frequency of the model class is F1 and preceding class taluka frequency F0 and the succeeding frequency is F2. So F0 is equal to 52, F1 is equal to 61 and F2 is equal to 38. So mode is equal to L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. So by substituting the value 60 plus F1 minus F0, 61 minus 52 by 2 F1, 2 into 61 minus F0 minus F2 into H is 20. Okay, 60 plus 61 minus 52 9 by 122 minus
52 and 38 యాడ్ చేస్తే 90. So into 20. This is equal to 60 plus 9 into 20 is 180 by 120 minus 0, 2, 12 9 పోతే 3, 32. So 32. Right? Now by simplifying it we get 4 8 32, 4 4 16, 4 5 20. 8తో దీన్ని డివైడ్ చేస్తే 45ని 8తో డివైడ్ చేసినట్లయితే ఓకే 8 5ల 40, 5 ఉంటుంది 0, 8 6 48, 2 ఉంటుంది 0, 8 2 16, 4 ఉంటుంది 8 5 40, 5.625. 5.625. This is equal to 65.625 is the mode of the model lifetime. అంటే 65 hours ఎక్కువ బల్బులు లైఫ్ టైమ్ చూపించడం అనేది జరుగుతుంది. సో నియర్లీ 65.6 ఈజ్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, థర్డ్ క్వశ్చన్ ని చూస్తే ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఇన్ ఏ విలేజ్. ఒక విలేజ్ లో 200 ఫ్యామిలీస్ ఉంటే ఆ 200 ఫ్యామిలీస్ యొక్క డైలీ మంత్లీ ఎక్స్పెండిచర్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. మోడల్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాయి. అండ్ ఆల్సో ఫైండ్ ద మీన్. సో మనకు మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగాడు కాబట్టి మనం ఈ టేబుల్ ని మీన్ కి స్టెప్ డివిజన్ మెథడ్ లో కనుక్కోవడానికి ఈ టేబుల్ తీసుకోవడం జరిగింది. సో ఫ్యామిలీస్ మనకి ఏమని ఇచ్చాడంటే 24, 40, 33, 28, 30, 22, 16 and 7 ఇవి ఫ్యామిలీస్ ఇవ్వడం జరిగింది. 24, 40, 33, 28, 30, 22 and 16, 7. ఓకే, సో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే XI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండింటికి 1000 ప్లస్ 1500 యాడ్ చేస్తే 2500. 2500 ని ఆఫ్ చేస్తే 1250. 1250. సో దానికి 500 యాడ్ చేస్తే 1750 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ 2250 అవుతుంది. దీనికి 500 యాడ్ చేస్తే, దీనికి 500 యాడ్ చేస్తే 2750, 3250, 3750. రైట్, నెక్స్ట్ 4250, 4750. దిస్ ఈస్ ద మిడ్ వాల్యూస్. ఇందులోని మనకి మొత్తం వాల్యూస్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఆ 4th and 5th వన్లో ఏదైనా తీసుకుందాం. మనం ఒకదాన్ని తీసుకుందాం. 3250 అని మనము ఏ అని తీసుకుందాం. 3250 ఈజ్ ఏ. ఓకే, XI మైనస్ ఏ 1250 మైనస్ 3250 ఇందులో చదివిస్తే 2000 కట్ మైనస్ 2000 మైనస్ 1500 మైనస్ 1000 మైనస్ 500 0 500 ఇందులో చదివిస్తే అండ్ 1000 and 1500. సో దీస్ ఆర్ ద. సో మనం ఇక్కడ h is equal to height of the class 500 ని తీసుకుంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. సో 500 తో డివైడ్ చేస్తే మనకి -4 -3 -2 -1 0 1 2 3. సో చూసారా, UI ని మనం తీసుకోవడం వల్ల ఇంత పెద్ద వాల్యూస్ ని 1 2 3 4 లోకి మనం తీసుకొచ్చాం. సో దీన్ని మల్టిప్లై చేస్తే 24 into 4 96, 40 into 3 120, 33 into 2 66, 28 into 1 28 0 and 22 into 1 22, 16 into 2 32 and 7 3s are 21. సో సిగ్మా FI UI ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. 2 6 12 ప్లస్ 8 20, 2 2 2 4 4 6 10 10 2 12 12 9 21 2 2 1 3 310 మైనస్ 310 ప్లస్ ఈ వాల్యూస్ కలిపితే 54, ఇవి 5 ఇదేమో 75. సో 310లో 75 తీస్తే 10లోంచి 5 పోతే 5, ఇక్కడ మళ్ళీ 10 ఉంటుంది, 10లోంచి 7 పోతే 3, ఇక్కడ 2 ఉంటుంది, 235 మైనస్ 235. సో సిగ్మా FI UI వాల్యూ మైనస్ 235 అని వచ్చింది. సిగ్మా FI how many households are there? 200 households are there, so 200.
సో మీన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా FIUI by sigma FI into H. So what is the value of A? 3250 plus FIUI value minus 235 by sigma FI value 200 into H and 2000 into 500. So 5 4 are 20. So 3250 plus 430 డివైడ్ చేస్తే మైనస్ 4 5 20 4 8 32 3 ఉంటుంది పాయింట్ 4 7 28 4 7 58.7. సో 3250 నుంచి 3250.00 నుంచి 58.75 తీస్తే 10లో అయిపోతాయి 5 9లో అయిపోతాయి 2 ఇక్కడ 9లో అయిపోతాయి 1 14లో అయిపోతాయి 9 ఇక్కడ 1 ఉంటుంది 3191.25 rupees is the mean expenditure of the families, 200 families. Now we have to find the value of mode. Mode కోసమని మన మోడల్ క్లాస్ మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తిద్దామండి. మోడల్ క్లాస్ ఏమిటండి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇదేది మోడ్ ఏది ఇదండి మోడల్ క్లాస్ అవుతుంది. ఓకే 40 is the highest frequency. So model class is the 1500 and 2000. సో మన మోడల్ క్లాస్ కోసం ప్లేస్ సరిపోదు కాబట్టి మిగతా రఫ్ చేద్దాం. రైట్, మోడల్ క్లాసు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలండి. దీనికి మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 1500 2000. సో L ఈజ్ ఈక్వల్ టు 1500, H ఈజ్ ఈక్వల్ టు 500, F1 F0 F2లు ఎంత అవుతాయండి. F1 ఏమో ఇది అవుతుంది F0 అండ్ F2. F1 ఏమో 40, F0 ఏమో 24 అండ్ F2 ఈజ్ 33. ఒక్కొక్కసారి ఫస్ట్ తరగతి మనకు మోడల్ క్లాస్ వస్తే అప్పుడు ఏమిటంటే F0 ఏమిటి సంగతి అంటే F0 ఏమీ లేదు కాబట్టి 0 తీసుకుంటాం అంతే, దట్స్ ఆల్. సో బై యూజింగ్ ద ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో L వాల్యూ 1500 ప్లస్ F1 మైనస్ F0 40 మైనస్ 24 బై 2F1 2 into 40 minus F1 minus F0 minus F2 into H, that is 500. So this is equal to 1500 plus 40 minus 24 16 by 80 minus 57 into 500. So this is equal to 1500 plus 16 into 500 by 8000. Okay, 8000 by 10 లోంచి 7 పోతే 3 అండ్ 7 లోంచి 5 పోతే 2 23. సో 23తో 8000ని మనం డివైడ్ చేద్దాం. 8000ని 23తో చేస్తే 23 3s 3 9 3 69. సో 1 1 11. ఓకే 0 పెట్టుకుంటే 23 4s మనకు సరిపోతుంది అనుకుంటున్నాను. 4 3 12 4 8 92. సో 10 నుంచి 2 పోతే 8, ఇక్కడేమో 10 నుంచి 9 పోతే 1 18. ఓకే 0 పెట్టుకుంటాం. రైట్, మళ్ళీ 23 7s సరిపోతుందేమో. 7 3 21 2 7 7 14 2 16. ఓకే సరిపోతుంది 19. సో పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటే మళ్ళీ ఈసారి 8s సరిపోతుంది. 8 3 24 8 16 2 18. సో ఎలా వస్తుంది 347.8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1500 ప్లస్ 347.8 దగ్గరగా వచ్చింది. మరొక పాయింట్ వరకు మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఎంత అయింది 0.8 అండ్ 47 వస్తుంది అండ్ 1847.8. ఇది నియర్లీ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ మీన్స్ ఎక్కువ ఫ్యామిలీస్ నియర్లీ 2000 ఖర్చు పెడితే యావరేజ్ అంటే ఎక్కువ మంది కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కడ గమనించగలం. కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాయి, బట్ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోడల్ క్లాస్ ఎలాగొచ్చింది, యావరేజ్ అలా రావడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్.
ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూస్తే ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద స్టేట్స్ వైజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ హైయర్ సెకండరీ స్కూల్స్ ఆఫ్ ఇండియా, ఫైండ్ మోడ్ అండ్ మీన్ అండ్ ఇంటర్ప్రిట్ ద మోడ్ అండ్ మీన్ అనమాట. సో ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15 to 20 స్టూడెంట్స్, అంటే ఒక టీచర్కి 15 to 20 స్టూడెంట్స్ ఉన్నటువంటి స్టేట్స్ 3 ఈ విధంగా డేటా ఇవ్వడం జరిగింది. సో అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ మోడ్ కావాలంటే మనకి మోడల్ క్లాస్ కావాలి. సో మోడల్ క్లాస్ ఈజ్ దిస్ వన్ 30 35. సో మోడల్ క్లాస్ మనకి 30 35. సో L is equal to 30, H is equal to 5 and F0 F1 F2లో మనం దీని నుంచి ఏమని చెప్పొచ్చు, దిస్ ఈజ్ F0 F1 and F2 9 and F1 is 10 and F2 is 3. So formula for mode is equal to L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే L ఎంత అండి 30 ప్లస్ F1 minus F0 10 minus 9 by ఇంటూ హెచ్ ఎంత అండి మనకి ఇక్కడ 5 ఉంటుంది. 2F1 2 into 10 minus F1 F0 9 minus F2 ఏమో 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 1 into 5 అదే 1 by 20 minus 12 20 minus 12 అంటే 8 into 5. సో 5 by 8. సో 30 plus 5 by 8 8ని 5 చేస్తే 5తో మనం డివిజన్ చేస్తే 5ని 8తో డివిజన్ చేసినట్లయితే 8 6 48 2 ఉంటుంది 8 2 16 8 5 40. సో 30.625. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మీన్. సో మోస్ట్ ద యావరేజ్ సారీ మోడ్ కదా, ద మోస్ట్ స్టేట్స్ హ్యావ్ స్టూడెంట్ టీచర్ రేషియో ఈజ్ 30.625. సో మనం ఇక్కడ క్లియర్గా ఏమని చెప్పొచ్చు 30.625 అంటే 30.6 యావరేజ్గా మనకి స్టూడెంట్ టీచర్ రేషియో ఎక్కువ స్టేట్స్లో ఈ రేషియో ఉండడం అనేది జరిగింది. నౌ వై ఫైండ్ ద మీన్. టు ఫైండ్ ద మీన్ మనం xi ముందు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని తాలూకా 15 plus 20 by 2 15ని 20ని యాడ్ చేస్తే 35 35 by 2 అంటే 17.5. ఇవన్నీ సేమ్ లెంత్ సైజెస్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ 5 యాడ్ చేస్తే వస్తుంది 22.5 and 27.5 32.5 37.5 42.5 47.5 52.5. సో ఏ తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్ని ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 ఇచ్చాడు కాబట్టి అందులోని 3 3 తీసేస్తే ఇంకా మధ్యలో ఉందని దీన్ని ఏగా తీసుకున్నాం. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 37.5 తీసుకున్నాం. ఓకే xi మైనస్ ఏ 17.5 నుంచి 37.5 తీస్తే 20. ఓకే 20 ఇదేమో ఇందులోంచి తీసేస్తే 15 మైనస్ 20 మైనస్ 15 మైనస్ 10 మైనస్ 5 0 5 10 15 రావడం జరుగుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే దీన్ని 5 తో డివైడ్ చేస్తే -4 -3 -2 -1 0 1 2 3 రైట్. fi ui ఇది fi కదండి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి -12 -24 -18 -10 0 0 0 2 3 are 6. ఓకే సిగ్మా fi ui వాల్యూ మనకు కావాలి కాబట్టి సిగ్మా fi ui is equal to ఈ మైనస్ లన్నీ యాడ్ చేస్తే -18 -12 ఏమో -30 54 64 -64 ప్లస్ 6 అంటే -58. ఓకే సిగ్మా fi ui వాల్యూ -58. అలాగే ఇవి 3 8 11 9 20 30 30 ఉన్నాయి 37. ఓకే 35. ఓకే సిగ్మా fi వాల్యూ 35. సో మనం ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. మన స్టెప్ డీవియేషన్ మెథడ్ని వాడడం జరుగుతుందండి. a ప్లస్ a 37.5 ప్లస్ సిగ్మా fi ui -58 by sigma fi 35 into 5. So 5 1s 5 7s. So 37.5 minus 58 by 7.
సో 37.5 మైనస్ 58/7 చేస్తే 756.20 ఉంటుంది. 7×14 6 ఉంటుంది. మళ్ళీ 756 2.8 వచ్చింది. దీంట్లోంచి తీసిస్తే 37.50 నుంచి 8.28ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10లో 8 పోతే 2, ఇక్కడ 4లో 2 పోతే 2, ఇక్కడ 17లో 8 పోతే 9, 29.22 అంటే దీన్ని 2కి సవరించుకుందాం. సో ద యావరేజ్ స్టూడెంట్ టీచర్ రేషియో ఈజ్ 29.2. ఓకే, ఏమైనా తప్పులుంటే మీరు ఈ క్యాలిక్యులేషన్స్లో కానీ ఎక్కడైనా ఒకటి మిస్టేక్ జరిగి ఉంటే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. థర్డ్ ప్రాబ్లంలో ఒక మీన్ కట్టేటప్పుడు చిన్న మిస్టేక్ వచ్చినట్టు ఉంది, దాన్ని మీరు వీలైతే రెక్టిఫై చేసుకొని మళ్ళీ చేయండి. ఓకే, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ద సమ్ టాప్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఓకే, మనకు తెలుసు కదా 3000 4000 రన్స్ స్కోర్ చేసిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. 4000 నుంచి 5018 ఇలాగ ఇవ్వడం జరిగింది. 10,000 అండ్ 11,000 ఇందులో సచిన్ టెండూల్కర్ అండ్ ఇది డేటాలో లారా ఇటువంటి వాళ్ళు రావడం జరుగుతుంది, మనకు తెలుసు. సో ఈ డేటాకి మోడ్ అంటే ఎక్కువ మంది బ్యాట్స్మెన్స్ ఏ స్కోర్ చేశారు, ఓకే, అది మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఫర్ దిస్ మోడల్ క్లాస్ మనం ఏదవుతుందండి 4000 అండ్ 5000 ఎందుకు అవుతుందంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ కాబట్టి. సో ఇది F0 అవుతుంది, ఇది F1 అవుతుంది, ఇది F2 అవుతుంది. సో మోడల్ క్లాస్ మనం ఫస్ట్ రాసుకోవాలండి. మోడల్ క్లాస్ ఏ క్లాస్ అండి? మోడల్ క్లాసు 4000 and 5000. ఓకే, ఇన్ దిస్ లోవర్ బౌండరీ ఎంత అండి 4000 ఫర్ మోడల్ క్లాస్ అండ్ హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఈజ్ 1000 అండ్ F1 is equal to 18, F0 is equal to 4, F2 is equal to 9. So mode of the data is equal to L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H, right? L ఏమో 4000 plus F1 minus F0 18 minus 4 by 2 F1 2 into 18 minus 4 minus 9 into H. The H is 1000. Okay, right? 4000 plus 18 minus 4 and 14 by 2 18 are 36 minus 13 into 1000. This is equal to 4000 plus 36 14,000 by 36 minus 20 and 23. సో మనం 23తో 14,000ని మనం డివైడ్ చేస్తే 23 6 చూద్దామండి. 6 3 18, 1 6 12 1 13. ఓకే, 2 మిగిలింది 0 సరిపోదు కదా, 0 పెట్టుకోవాలి 0. ఓకే, ఇప్పుడు ఎంత పడుతుందండి 200 అంటే 8s పడుతుందండి 200 8s. ఓకే, 8 3 24 2 8 16 2 18 184 16 ఉందండి. సో ఒక 0 దించాము, మరో 0 కూడా దించాము కానీ పాయింట్ పెట్టుకోవాలండి. సో పాయింట్ పెట్టుకుంటే 0 ఇంచుమించు 160 అంటే 7s పడుతుందండి 608.7. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4000 ప్లస్ 608.7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4608.7. అంటే ఎక్కువ మంది బ్యాట్స్మెన్ చేసినటువంటి స్కోర్ ఏదంటే 4608.7. So we can conclude that the mode of the given data, the most batsmen are scored nearly 4608 runs in their career. So now we move to the 6th question. A student noted that 6th question and a student noted that the number of cars passed through a spot on a road for 100 periods అంటే ఒక 100 కార్లని వరకు లెక్క పెట్టాడు. ఈచ్ ఆఫ్ 3 minutes అంటే ప్రతి 3 minutes కి అలాగా 100 కార్లు అయిన వరకు లెక్క పెట్టాడు అనమాట. 3 minutes కి ఎన్ని వెళ్తున్నాయి, 3 minutes కి ఎన్ని వెళ్తున్నాయి అండ్ సమ్మరైజ్ ద టేబుల్. అంటే ఇక్కడ 0 to 10 7 వెళ్ళి అంటే ఒక ఫస్ట్ 3 minutes లో 7 కార్స్ వెళ్ళినవి, 0 to 10 వెళ్ళినవి 7 times వెళ్ళాయి అనమాట. 10 to 20 వెళ్ళివి 14 కార్స్ వెళ్ళాయి అనమాట.
సో ఈ విధంగా ఒక 100 కార్స్ని లెక్క పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. సో దీనికి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ అంటే ఎక్కువగా మనకి ఏ ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువగా ఉందండి, 20 కాబట్టి 40 to 50 కార్స్ వెళ్ళిన టైం ఎక్కువగా ఉంది కాబట్టి అది మోడల్ క్లాస్ కింద తీసుకుంటాం. సో మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 40, 50. సో L ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ H ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ F0, F1 అండ్ F2. F1 ఏమో మనకి 20, F0 12, F2 ఏమో 11 అన్నమాట. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, L ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H తీసుకుంటే వాల్యూ ఆఫ్ L 40 ప్లస్ F1 మైనస్ F0 20 మైనస్ 12 బై 2F1 2 into 20 minus F0 12 minus 11 into H value ఏమో 10. So this is equal to 40 plus 8 by 40 minus 33 into 10. This is equal to 40 plus 80 by 40 minus 33 7. So 7 తో 80 ని డివైడ్ చేసినట్లయితే 7 1 are 7 1 0 7 1 are 7 3 7 4 are 28 2 7 2 are 14. So 11.42. So 40 plus 11.42. So 51.42. సో మోడ్ అంటే ఎక్కువ కార్లు 3 నిమిషాలు 51 కార్లు ఎక్కువ సార్లు వెళ్ళాయని మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. ఓకే, ఇప్పుడు ఇందులోని మనకి సమ్స్ అన్ని కూడాను నేను ఇప్పటికిప్పుడే అక్కడే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే రెక్టిఫై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ అందరికీ కూడా మరొకసారి స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. బై.